ఈనాడు క్రీస్తు ప్రభు శిలువపై నుండి ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని చెప్పడాన్ని చూస్తూ ఉన్నాం. రక్తం పంచి ఇచ్చినటువంటి తల్లిదండ్రులనే పట్టించుకున్నటువంటి ఈ రోజుల్లో అన్యులైనటువంటి వాళ్ళని నీ తల్లిగా స్వీకరించు, నీ కుమారుడిగా స్వీకరించు అంటే ఎవరు కూడా ఇష్టపడరు. అలాంటి ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నాం. తల్లిదండ్రులను ఇంట్లో నుంచి గెంటి వేసేటటువంటి ప్రపంచంలో మనం ఉంటూ ఉన్నాం. అలాంటి వారికి ఈనాడు క్రీస్తు ప్రభు గొప్పనైనటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇదిగో నీ తల్లి అనగానే శిష్యుడు ఎంతో ప్రేమతోని మరియ తల్లిని తన యొక్క తల్లిగా స్వీకరిస్తూ ఉన్నాడు. అంటే ఆయన యొక్క సొంత తల్లి కానప్పటికీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి తల్లిగా స్వీకరించడం ద్వారా ఆమె మనందరికీ కూడా తల్లి అన్నటువంటి సత్యాన్ని మనకు వెరకపరుస్తూ ఉన్నాము. అలాంటి మరియ తల్లిని మనం గౌరవిస్తూ ఉన్నామా? ప్రార్థనా సహాయాన్ని కోరుతూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఇదిగో నీ కుమారుడు అని మరియ తల్లికి శిష్యునికి అప్పగించటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంతవరకు సత్యం? ఇది ఎంతవరకు అంగీకరింపదగినటువంటిది ఆలోచించాలి. ప్రొటెస్టాంట్ సహోదరులు అంటున్నటువంటి విధంగా క్రీస్తు ప్రభు కాకుండా మరియ తల్లికి మరొక కుమారుడు ఉన్నట్లయితే, ఇంకా సంతానం ఉండినట్లయితే వాళ్ళందరూ కూడా ఎక్కడికి పోయారు? ఎందుకు ఆమెని శిష్యుడికి అప్పగించడం జరుగుతూ ఉన్నది? మరియ తల్లి ఎలా అంగీకరించింది? ఈ యొక్క సహోదరుడు ఉన్నాడు కదా, అతడు చూసుకుంటాడు, కానీ అన్యుడైనటువంటి వాడికి నన్ను ఎలా అప్పగిస్తూ ఉన్నావు అని మరియ తల్లి ఎందుకు ప్రశ్నించలేదు? ఎజెకియెల్ గ్రంథంలో చెప్తూ ఉన్నారు, ఆ మూసివేయబడినటువంటి ద్వారం మరొక మారు తెరవబడదు అని చెప్పేసి అంటూ. దీనిని బట్టి మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటిది ఏమిటి అంటే, మరియ తల్లికి యేసు ప్రభు తర్వాత వేరొక సంతానం లేరు అని స్పష్టమవుతుంది. ఒకవేళ ఉన్నట్లయితే మరణిస్తున్నటువంటి సహోదరుని చూడడానికి ఎందుకు రాలేదు? తల్లిని మరొకరికి అప్పగిస్తూ ఉన్నప్పుడు ఇది నా బాధ్యత, నేను చూసుకోవాలి, నువ్వెవరివి వారికి అప్పగించడానికి అని ఎందుకు ప్రశ్నించలేకపోయా? కాబట్టి మరియ తల్లిని మనందరి తల్లిగా అంగీకరిద్దాం. అంతేకాదు, ఆమెకు మనం ప్రియమైనటువంటి కుమారులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆమెపై వచ్చేటటువంటి నిందలను, అపవాదులను మనన్నిటిని కూడా తొలగించడానికి మన వంతు ప్రయత్నాన్ని మనం చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున